అడవిలో మంచి కోతి, తుంటరి కోతి ఉండేవి. ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆట పట్టించేది. దాని చేష్టలకు చాలా జంతువులు బాధపడేవి. కానీ ఏమీ అనలేకపోయేవి. ఒకరోజు గుంపులుగా ఉన్న కప్పలను చూసి పాము వద్దకు వెళ్ళి, "నీకు మంచి ఆహారం చూపిస్తాను రా" అని అక్కడికి తీసుకెళ్ళింది. పామును చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే చూసి ఆనందించింది. పాము పుట్టలో పడుకుని ఉంటే చీమలతో, "మీకు అందమైన మంచి పుట్టను చూపిస్తాను రండి" అని చెప్పి తీసుకెళ్లి పుట్టలోకి పంపింది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే చూసి సంతోషించింది. జింకలను అనవసరంగా పరుగులు పెట్టించేది. అందరినీ తన చేష్టలతో తిప్పలు పెట్టి బాధపడుతుంటే ఆనందించేది. అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. ఒకరోజు మంచి కోతి అల్లరి కోతితో, "చూడు నా ప్రియమైన మిత్రమా, నువ్వు నీ అల్లరి చేష్టలను ఇప్పటికైనా మానుకో, లేకుంటే ఏదో ఒక రోజు నీకు పెద్ద సమస్య ఎదురవుతుంది" అని చాలాసార్లు మంచుకోతి హెచ్చరించింది. అయినా అది వినకుండా మంచుకోతితో ఇలా అన్నది, "ఆట పట్టించి వినోదపడటంలో ఆనందం ఉంది. అప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మట్టి బుర్ర నీకేం తెలుసో" అని పొగరుగా సమాధానమిచ్చింది. దానికి ఒక పిల్లకోతి ఉండేది. అదంటే తల్లికి విపరీతమైన ప్రేమ. ఆ పిల్లకోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లికోతి ఎంత వెతికినా కనిపించలేదు. తిరిగి తిరిగి తల్లికోతి అల్లాడిపోయింది. బిడ్డ కోసం తిండి నిద్ర మాని బెంగతో నీరసించింది. అప్పుడు మంచుకోతి పిల్లకోతిని తీసుకొచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెలకు హత్తుకుంది. అప్పుడు తుంటరి కోతి మంచుకోతిని ఇలా అడిగింది, "నా పిల్ల నీకు ఎక్కడ కనిపించింది" అని మంచుకోతిని అడిగింది. అప్పుడు వెంటనే మంచుకోతి, "దొరకడమేంటి, నీ బిడ్డను నేనే దాచిపెట్టాను" అని జవాబిచ్చింది మంచుకోతి. "అలా ఎందుకు చేశావు" అని కోపంగా అడిగింది తుంటరి కోతి. అప్పుడు మంచుకోతి, "ఏడిపించి వినోదం పొందడంలో ఆనందం ఉందని నువ్వే చెప్పావు కదా, అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశాను" అంది మంచుకోతి. అప్పుడు తుంటరి కోతి ఇలా అంది, "ఒకరిని ఏడిపించి సంతోషపడట ఎంత తప్పో ఆ బాధ నాకు అనుభవమైతేనే కానీ తెలియలేదు" అంది తుంటరి కోతి. తనకు గుణపాఠం చెప్పేందుకు మంచుకోతి అలా చేసిందని అర్థం చేసుకుంది. ఆ తరువాత నుంచి అల్లరి పనులు చేయటం మానేసింది. సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తీసుకొచ్చిన మంచుకోతిని మిగతా జంతువులు అభినందించాయి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.